రాజమండ్రిలో దేవీ చౌక్ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని స్వర్ణాలంకార కనకదుర్గాదేవిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో ప్రతి ఏటా దేవీ చౌక్ దసరా ఉత్సవాలకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారికి కుంకుమ పూజలు, మూలా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన రాజమండ్రి దేవి చౌక్ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకరణలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశంలో చూసుకుంటే మైసూరులో ఏ స్థాయిలో అయితే దసరా ఉత్సవాలు జరుగుతాయో రాజమండ్రిలో కూడా అదే స్థాయిలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. గడిచిన 91 సంవత్సరాలుగా ఈ పూజలు కొనసాగుతున్నాయి. ఇది 92వ సంవత్సరం. చెప్పండి, మిగిలిన ప్రాంతాల కంటే రాజమండ్రిలో ముఖ్యంగా దేవి చౌక్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు అంత ఘనంగా ఎందుకు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తారు? 1934లో బొత్తుల మునయ్య గారి కామరాజు గారి యొక్క ఉత్సవాలు కలకత్తాలో ఏ విధంగా జరుగుతున్నాయి ఆ విధంగా చేసి ఇక్కడ జరిపించాలని ఉత్సవంతో 34లో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు వాళ్ళ సొంత కుటుంబీకులు 200 రూపాయలతో యొక్క ఉత్సవాలు ప్రారంభించారు. దీన్ని ఆనవాయితీగా చేసుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఈ విదేశాల్లో ఉన్నా కూడా ఈ 10 రోజులు కార్యక్రమాలు చూడడానికి తప్పనిసరిగా వస్తారండి. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం విద్యుత్ అలంకరణ అత్యద్భుతంగా జరగడం జరుగుతుంది. 11 రోజుల పాటు రాజమండ్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు దేవి చౌక్లో అత్యద్భుతంగా జరగనున్నాయి. 92వ సంవత్సరం ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రధానంగా 11 రోజుల పాటు కుంకుమ పూజలు, అదేవిధంగా అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రత్యేకమైన పూజలు జరుపుతామని పెద్ద సంఖ్యలో రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి రావడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.